వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ శివుని ఆశీస్సులు. మన ఛానల్ శివుని ఆశీస్సులు. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా అరుణాచలంలో భిక్షాటన చేయాలనుకుంటున్నారా? చేస్తే ఏం ఉపయోగము, ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అరుణాచలంలో భిక్షాటన చేయాలనుకుంటున్నారా? అది ఎలా చేయాలి, దానికి నియమ నిబంధనలు ఏంటి, చేస్తే ఏమైనా చూద్దాం ఒకసారి. ఎందుకు చేస్తారు? సాధారణంగా ఒక మనిషికి నేను చేశాను, నేను అంతా చదువుకున్నాను, ఇంత సంపాదిస్తున్నాను అనే భావన ఉంటుంది. మనలోని అహంకారాన్ని చదివితేనే మనం భగవంతుని దగ్గరికి అవుతాము. ఇందులో భాగమే ఈ భిక్షాటన. ఇది ఎన్నో ఏళ్ళుగా వస్తున్న సాంప్రదాయం. ఏదైనా కోరుకొని ఇలా భిక్షాటన చేసి స్వామికి సమర్పిస్తే తప్పక నెరవేరుతాయని అందరికీ ఒక నమ్మకం అన్నమాట. మనం కూడా ఆ భిక్షాటన ఎవరైనా, ప్రతి ఒక్కరికి నియమ నిబంధనలు ఏం లేదు, ఎవరైనా మనము ఆ భిక్షాటన అనేది చేయొచ్చు. అసలు ఈ భిక్షాటన ఎందుకు చేస్తారు అనేది మనం తెలుసుకోగలగాలి. ఆ భిక్షాటన సాధారణంగా మనిషి, ఈ భిక్షాటన పురుషులు, మహిళలు, వృద్ధులు, యువత భక్తితో ఎవరైనా సరే చేయొచ్చు. ఎవరైతే ఏదైనా అనుకున్న పని అప్పట్లో అవ్వలేదంటే, కోరుకున్న పని జరిగినా కూడా చాలామంది చేస్తారు, జరగకపోయినా కూడా చేస్తారు. దీనికి ముఖ్యంగా ఉండాల్సింది స్వామి పైన నమ్మకం ఉండాలి. ఇది పూర్తిగా వ్యక్తిగత సంకల్పం మాత్రమే. మనం చేసేది ఏదన్నా కానీ దేవుడి మీద ఖచ్చితంగా నమ్మకంతో చేస్తే 100% అది సక్సెస్ అనేది ఖచ్చితంగా అవుతుంది. మీరు కూడా దేవుని పైన నమ్మకంతో చేయండి, 100% అది జరుగుతుంది. భిక్షాటన ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది. ఈ భిక్షాటన ఎలా చేయాలి అనేది నేను ప్రతి ఒక్కటి ఒక ఇమేజ్ ద్వారా మీకు ఇవ్వడం జరిగింది. అరుణాచలం చేరుకున్నాక స్వామిని తలుచుకొని మీ కోరిక చెప్పుకొని గిరి ప్రదర్శన మొదలు పెట్టే ముందు రాజగోపురం వద్దకు కానీ ఆలయ పరిసరాల్లో ఎక్కడైనా మోకాళ్ళపైన నేల మీద కూర్చొని వచ్చి వెళ్ళే వారిని భిక్షం అడగాలి. ఇవ్వకపోతే బాధపడకండి, ఇస్తే కృతజ్ఞతతో స్వీకరించండి. మీరు ఇచ్చినారని, ఒకటి ఇవ్వలేదని మీరేం బాధపడాల్సిన పని లేదు. వాళ్ళు ఇస్తే తీసుకోండి, ఇవ్వలేదా ఇబ్బంది ఏం లేదు. దేవుడి మీద మీరు ఉన్నవారైనా సరే, లేనివారైనా సరే మోకాళ్ళ మీద కూర్చొని భిక్షం అడుగుతూ అందరినీ వచ్చిపోయే వాళ్ళని అడగండి. వాళ్ళు ఇస్తే తీసుకోండి, లేకపోతే కూడా ఇబ్బంది ఏం లేదు. భగవంతుని మీద నమ్మకంతో ఇది చేయండి. భిక్షగా వచ్చిన డబ్బుతో మనం ఏం చేయాలి అని అందరికీ డౌట్ ఉంటుంది. దీని గురించి పూర్తి అవగాహన ఇస్తాను. చాలామందికి భక్తులు హుండీలో సమర్పిస్తారు, కానీ మీరు అన్నదానం కానీ లేదా మూగజీవులకు ఆహారం కానీ సాధువులకు దానం కానీ చేయొచ్చు. మనకు వచ్చిన డబ్బులు భిక్షంలో ఇది కూడా మీరు సంకల్పం చేసుకోవచ్చు. గుర్తు పెట్టుకోవాల్సిన ఏమిటంటే, మీరు ఎంత డబ్బు భిక్ష తీసుకున్నారు అని కాదు, ఎంత భక్తితో చేశారన్నదే ముఖ్యం. మీకు ఎంత డబ్బులన్నా రాని, ఏమన్నా కానీ, అది ఎంతలా చేసినారనేది మనము ముఖ్యంగా తెలుసుకోవచ్చు. భిక్షాటన ఎంతసేపు చేయాలి, ఎలా చేయాలనేది కూడా చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. ఎంతసేపు చేయాలా, కొంతసేపు నిలబడుకుంటే చాలా, కొంతసేపు మోకాల మీద కూర్చొని తీసుకునేసిన భిక్షం ఎత్తుకున్న తర్వాత ఆ డబ్బులు చాలా అనేది చాలామందికి ఇంకా డౌట్లుగానే ఉన్నాయి. దానికి కూడా పూర్తి అవగాహన అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఒక నిర్దిష్టమైన సమయం అనేది ఏమీ లేదు, ఏ టైంలో చేయాలా, ఎప్పుడు చేయాలనేది. కొంతమంది 5, 11, 21 మంది భిక్ష ఇచ్చే వరకు చేస్తారు. మరికొందరు 1 గంట, 12 గంటలు, ఒకరోజు అలా తమ సంకల్పం ప్రకారం చేస్తారు. దీనికి కూడా మీరు ముందే సంకల్పం చేసుకున్నప్పుడే అనుకోవాలి. అంటే మీరు భిక్షం ఎత్తేటప్పుడు 5 గంటల లేదా 11 గంటల లేదా 21 మంది దగ్గర, అంటే గంటలన్నీ వెయిట్ చేయాల్సిన పనిలే. 5 మంది తీసుకోవాలా, 21 మంది తీసుకోవాలా, 11 మంది తీసుకోవాలా, అది ఎంతమంది ఇచ్చినా కూడా మనం తీసుకోవచ్చు. మన సమయం నిర్దిష్టాన్ని బట్టి మాత్రమే ఇది ఉంటుంది. గమనిక. ఈ సమాచారం అరుణాచలంలో అనేక మంది భక్తులు అనుసరించే సాంప్రదాయాలే, అనుభవాల ఆధారంగా రూపొందించబడింది. ఇది అధికారిక ఆలయ నియమావళి కాదు.